everyone, welcome to Vedantu 8th, 9th, 10th Telugu channel. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పేశారా లేదా? వేదాంతులో ఎక్స్క్లూజివ్లీ 8th, 9th, 10th చదివే స్టూడెంట్స్కి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సెపరేట్ సబ్జెక్ట్స్ కంప్లీట్ గైడెన్స్తో స్టేట్ సిలబస్ యాజ్ వెల్ యాజ్ ఐఐటి ఫౌండేషన్కి సంబంధించి కూడా గైడెన్స్ ఉంటుందని చెప్పండి మరి మీ ఫ్రెండ్స్కి, ఎందుకంటే ఇది కంప్లీట్లీ ఫ్రీ కాబట్టి. అండ్ ఎక్స్పర్ట్స్ టీచర్స్తో మీకు ఈ స్టడీ అంతా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో వెల్కమ్ టు యూ ఆల్ వన్స్ అగైన్ 8th, 9th, 10th వేదాంతు తెలుగు ఛానల్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ కేఆర్డి మ్యామ్. సో నేను ఫిజిక్స్ క్లాసెస్ చెప్తాను. ఆల్రెడీ కొన్ని ఫిజిక్స్ క్లాసెస్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది, ఒక్కసారి వాటన్నిటిని చూడండి. అయితే నా ప్రీవియస్ క్లాస్ సీరియస్గా క్లాస్ 10th మనం స్టార్ట్ చేసాము. ప్రీవియస్ క్లాస్లో రిఫ్లెక్షన్ అట్ ప్లేన్ సర్ఫేసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్లేన్ మిరర్స్లో రిఫ్లెక్షన్ ఎలా జరుగుతుంది, వాట్ ఆర్ ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, చాలా డీటెయిల్డ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము విత్ ఆల్ యాక్టివిటీస్. మీకు టెక్స్ట్ బుక్లో ఏవైతే యాక్టివిటీస్ ప్రొవైడ్ చేశారో ఆ యాక్టివిటీస్ అన్నిటితోనూ మనము డీటెయిల్డ్ క్లాస్ అనేది చెప్పుకున్నాం కాబట్టి డోంట్ మిస్ ఇట్. నౌ పార్ట్ 2లోకి ఎంటర్ అయ్యాం. సో పార్ట్ 2 ఏంటి అంటే రిఫ్లెక్షన్ అట్ స్పెరికల్ సర్ఫేసెస్ లేదా రిఫ్లెక్షన్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్. సో స్పెరికల్ మిర్రర్స్లో ఎలా రిఫ్లెక్షన్ జరుగుతుంది, అదేంటి మనం ఇక్కడ పార్ట్ 2 అంటున్నారు. పార్ట్ 1 అంటే స్పెరికల్ మిర్రర్స్లో ఇది పార్ట్ 1. ఓకే, స్పెరికల్ మిర్రర్స్ చాలా లెందీ టాపిక్ కాబట్టి నేను దీన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తాను. ఈ రోజు క్లాస్లో రిఫ్లెక్షన్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్ వీఆర్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఎస్పెషల్లీ రే డయాగ్రమ్స్. ఈరోజు క్లాస్లో కంప్లీట్గా మనము రే డయాగ్రమ్స్ ఎలా డ్రా చేయాలి దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తాము. నెక్స్ట్ క్లాస్లో మ్యాగ్నిఫికేషన్, మిర్రర్ ఫార్ములా, దాంట్లో ప్రాబ్లమ్స్, ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ అన్నీ డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ క్లాస్. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్. సో కర్వ్డ్ సర్ఫేస్ అన్నా స్పెరికల్ సర్ఫేస్ అన్నా ఒకటే. సో మన సిలబస్లో మనకి నార్మల్గా మిర్రర్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. సో టైప్స్ ఆఫ్ మిర్రర్స్కి వచ్చేటప్పటికి టైప్స్ ఆఫ్ మిర్రర్స్, మిర్రర్. సో టైప్స్ ఆఫ్ మిర్రర్స్ ఏంటి అంటే మనకి ప్లేన్ మిర్రర్స్, 2 రకాల మిర్రర్స్ ఉంటాయి. ఒకటి ప్లేన్ మిర్రర్, రెండోది వచ్చేసి స్పెరికల్ మిర్రర్. సో స్పెరికల్ మిర్రర్లో ఇప్పుడు మనము నేర్చుకుంటున్నాం. ఆల్రెడీ ప్లేన్ మిర్రర్ కంప్లీట్ అయిపోయింది. సో నౌ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ టు స్పెరికల్ మిర్రర్స్. స్పెరికల్ మిర్రర్స్ ఆర్ అగైన్ డివైడెడ్ ఇన్ టూ పార్ట్స్. ఒకటి ఏంటి, ఒక టైప్, పార్ట్స్ కాదు, 2 టైప్స్. స్పెరికల్ మిర్రర్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి కాన్కేవ్ మిర్రర్, రెండోది వచ్చేసి కాన్వెక్స్ మిర్రర్. సో ఇక్కడ మీరు డయాగ్రామ్లో చూడొచ్చు అవి ఎలా ఉంటాయి చూడడానికి. కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ మనం ల్యాబ్లో ఏదైతే వాడతామో అవి ఎలా ఉంటాయి చూడడానికి ఇలా ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ కాన్కేవ్ మిర్రర్, దిస్ ఈజ్ కాన్వెక్స్ మిర్రర్. మీకు పెద్దగా అంత ఐడెంటిఫికేషన్ అవ్వకపోవచ్చు, బట్ ఎస్ కొంచెం డీప్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పిక్చర్ని, కాన్కేవ్ మిర్రర్ అనేది ఇలా ఉంది, కాన్వెక్స్ మిర్రర్ అనేది ఉబ్బెత్తుగా ఉంటుంది. మీరు ఇక్కడ ఎడ్జెస్ అబ్జర్వ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో కాన్కేవ్ మిర్రర్ అనేది ఇలా కేవ్ లాగా ఉంటుంది, కాన్వెక్స్ మిర్రర్ అనేది కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుంది. ఓకే, సో మనం ల్యాబ్లో యూజ్ చేసేవి ఏవైతే ఉంటాయో కాన్కేవ్ మిర్రర్ కానీ కాన్వెక్స్ మిర్రర్ కానీ చూడ్డానికి ఇలా ఉంటాయి. ఇవి మనం ల్యాబొరేటరీలో వాడుతూ ఉంటాము. లేదు నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కావాలి అంటే మీ ఇంట్లో కనుక కొంచెం పెద్ద సైజ్ స్పూన్లు, కొత్త షైనీ స్పూన్ ఏదైనా ఉంది అనుకోండి, దాన్ని తీసుకోండి. స్పూన్ కర్వేచర్ ఇలా ఉంటుంది కదా, స్పూన్ కర్వేచర్. ఈ కర్వేచర్ని ఇలా చూస్తే ఈ కర్వేచర్ కాన్కేవ్ మిర్రర్ లాగా యాక్ట్ అవుతుంది, ఈ కర్వేచర్ కాన్వెక్స్ మిర్రర్ లాగా యాక్ట్ అవుతుంది. సో ఆ స్పూన్లో మనం ఇమేజ్ కనుక చూస్తే అంటే ఈ కర్వేచర్ ఇది కాన్కేవ్ మిర్రర్ లాగా యాక్ట్ అవుతుంది. దిస్ యాక్ట్స్ యాజ్ కాన్కేవ్ మిర్రర్. సో స్పూన్ ఈ కర్వేచర్ పార్ట్ చూసుకుంటే కాన్కేవ్ మిర్రర్ లాగా యాక్ట్ అవుతుంది. అండ్ ఇది కాన్వెక్స్ మిర్రర్ లాగా యాక్ట్ అవుతుంది.
ఏ సర్ఫేస్? బల్జింగ్ సర్ఫేస్. ఈ బ్యాక్ సైడ్ సర్ఫేస్ ఉంటుంది కదా స్పూన్, ఇది కాన్వెక్స్ లాగా యాక్ట్ అవుతుంది. మీరు ఒక్కసారి ఇమేజ్ని అబ్జర్వ్ చేయండి. రెండు సర్ఫేసెస్ ముందు స్పూన్ యొక్క రెండు సర్ఫేసెస్ ఇలా పెట్టి ఇక్కడ ఒక క్యాండిల్ పెట్టాము. సో ఇలా పెట్టి ఇది ఒక క్యాండిల్ అనుకోండి, ఇది క్యాండిల్, ఇది స్పూన్ సర్ఫేస్. దీని ముందు ఇలాగా ఒక క్యాండిల్ని పెట్టారు. ఇక్కడ ఏం జరిగింది అంటే స్పూన్ని ఇలా తిప్పి ఇక్కడ క్యాండిల్ పెట్టారు. ఇక్కడ క్యాండిల్ ఎలా యాక్ట్ అవుతోంది? ఈ క్యాండిల్ అనేది ఆబ్జెక్ట్ లాగా యాక్ట్ అవుతోంది. బికాజ్ లాస్ట్ క్లాస్లో మనము చాలా క్లియర్గా చెప్పుకున్నాం ఏది ఆబ్జెక్ట్, ఏది ఇమేజ్, చాలా క్లియర్గా చెప్పుకున్నాము. సో లోపల కనిపించేది ఇదేదైతే ఉందో ఇది మన ఇమేజ్. ఒక్కసారి ఇమేజ్ని అబ్జర్వ్ చేయండి. ఆబ్జెక్ట్ ఇలా ఉంటే ఇమేజ్ రివర్స్లో ఉందా? అప్ సైడ్ డౌన్ అంటారు. ఇమేజ్ అప్ సైడ్ డౌన్లో ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆబ్జెక్ట్ ఎలా ఉందో ఇది ఆబ్జెక్ట్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా సేమ్ క్యాండిల్ ఆబ్జెక్ట్. స్పూన్ని వెనక్కి తిప్పాం, ఇది ఇప్పుడు మన రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఇది మన ఇమేజ్. సో రెండిట్లోనూ ఇమేజ్ డిఫరెన్స్ ఏంటి? దీనిలో ఇమేజ్ అప్ సైడ్ డౌన్ ఉంటే దీంట్లో ఇమేజ్ యాజ్ ఇట్ ఈస్గా ఫామ్ అయింది. అంటే ఇరెక్ట్ అంటాం. దీన్ని ఏమంటామమ్మా? ఇరెక్ట్ ఇమేజ్ అంటాం. ఇలా ఉన్నదాన్ని ఇరెక్ట్ అంటాము, దీనిని అప్ సైడ్ డౌన్ అంటాం. సో ఇరెక్ట్ ఇమేజ్ ఫామ్ అయింది. దాంతోపాటు మీరు కొంచెం కీన్ అబ్జర్వేషన్ చేస్తే మనకి చూడండి ఇంటర్నెట్లో కొన్ని పిక్స్ ఉంటాయి. ఐడెంటిఫై ద డిఫరెన్సెస్ బిట్వీన్, ఇందులో ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి కనిపెట్టండి, 5 డిఫరెన్సెస్ కనిపెట్టండి, 7 డిఫరెన్సెస్ కనిపెట్టండి అని గేమ్ ఛాలెంజెస్ వస్తాయి కదా. అలాగా అలాంటి కీన్ అబ్జర్వేషన్తో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్యాండిల్ సైజు, ఇమేజ్ సైజు చూడండి. ఇమేజ్ క్యాండిల్ కన్నా సన్నగా చిన్నగా ఫామ్ అయింది. సో ఇందులో దీనిని ఏమంటాం మనము? డిమినిష్డ్ ఇమేజ్ అంటాం. సో కాన్వెక్స్ మిర్రర్లో ఎప్పుడు కూడా డిమినిష్డ్ ఇరెక్ట్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలాంటివన్నీ మనం క్లియర్గా డిస్కస్ చేసేసుకుందాము. సో లెట్స్ కంటిన్యూ ద టాపిక్. సో కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్ అనేవి ఉన్నాయి కదా, ఈ రెండింటిని మనం ఒకసారి ఇంకా డీటెయిల్డ్గా అర్థం చేసుకుందాం. హౌ కాన్వెక్స్ మిర్రర్ అండ్ కాన్కేవ్ మిర్రర్ ఆర్ మేడ్. హౌ spherical mirrors are made. అసలు ఎలా తయారు చేస్తారు? స్పెరికల్ మిర్రర్స్ ని ఎలా తయారు చేస్తారంటే ఫస్ట్ ఒక హాలో గ్లాస్ స్పియర్ ని తీసుకుంటారు. ఇదేంటమ్మా? హాలో గ్లాస్ స్పియర్. ఒక హాలో గ్లాస్ స్పియర్ ని తీసుకుంటారు. హాలో అంటే ఏంటి? లోపల ఖాళీగా ఉన్న, లోపల గ్లాస్ ఉండదు, ఓన్లీ అవుట్ సైడ్ మాత్రమే ఉండే ఒక స్పియర్ ని తీసుకుంటారు. సో హాలో గ్లాస్ స్పియర్ అంటే లోపల ఏమీ లేదు అని. నా స్పియర్ చాలా అత్యద్భుతంగా వచ్చింది కాబట్టి ఇంకొకసారి ట్రై చేద్దాము. సో హాలో ఏమిది? జస్ట్ గివ్ మీ 1 sec. ఓకే, ఓ నో. ఓకే, జస్ట్ గివ్ మీ 1 sec. How spherical mirrors are made. ఒక్కసారి దీనిని అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఏం చెప్పాను? హాలో గ్లాస్ స్పియర్. హాలో గ్లాస్ స్పియర్. ఒక హాలో గ్లాస్ స్పియర్ని తీసుకుంటారు. అమ్మాయి ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇలా తీసుకున్న హాలో అంటే ఏంటి? లోపల ఖాళీగా ఉంది, ఓన్లీ ఎడ్జ్ మాత్రమే గ్లాస్ ఉంది. ఇలాంటి దాంట్లో నుంచి ఇక్కడి నుంచి ఒక పార్ట్ కట్ చేసేసి రిమూవ్ చేస్తారు. ఒక పార్ట్ కట్ చేసి రిమూవ్ చేస్తారు. ఇక్కడి నుంచి ఇంకొక పీస్ కట్ చేసి రిమూవ్ చేస్తారు. సో ఇది రిమూవ్ చేయడం వల్ల మనకి ఇలా ఒకటి వచ్చింది, ఇది రిమూవ్ చేయడం వల్ల మనకి ఇలా వచ్చింది. ఇలాగా 2 కర్వ్డ్ గ్లాస్ సర్ఫేసెస్ వస్తాయి. గ్లాస్ని మిర్రర్గా ఎలా మారుస్తాము? ఆబ్వియస్గా సిల్వర్ కోటింగ్ అప్లై చేస్తాము. సో ఇప్పుడు ఈ 2 మిర్రర్స్లో సిల్వర్ కోటింగ్ అప్లై చేసే విధానాన్ని బట్టి కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ వస్తాయి మనకి. సో ఇప్పుడు నాకు 2 పీసెస్ వచ్చాయి. ఇదొక గ్లాస్ పీస్, ఇదొక గ్లాస్ పీస్. ఒక గ్లాస్ పీస్కి ఇన్నర్ పార్ట్, ఇన్నర్ సైడ్ సిల్వర్ కోటింగ్ ఇచ్చాము అనుకోండి. ఈ బ్లూ కలర్ లైన్ దేని రిప్రజెంట్ చేస్తాయి అంటే సిల్వర్ కోటింగ్, పెయింట్, సిల్వర్ పెయింట్ అప్లై చేసాము అనుకోండి. ఇన్నర్ పార్ట్ సిల్వర్ కోటింగ్ అప్లై చేస్తే ఈ పార్ట్ మన రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవుతుందా కాదా? అలాగే ఒకదానికి లోపల వైపు పెయింట్ చేస్తే రెండో దానికి బయట వైపు పెయింట్ అప్లై చేస్తారు. సో దేనికైతే లోపల వైపు పెయింట్ అప్లై చేశారో
ఇది సిల్వర్ కోటింగ్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది సిల్వర్ కోటింగ్ ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ఇక్కడ సిల్వర్ కోటింగ్ అవుట్ సైడ్ బల్జింగ్ మీద ఇచ్చారు. సిల్వర్ కోటింగ్, సో ఇక్కడ సిల్వర్ కోటింగ్ బల్జింగ్ సర్ఫేస్ మీద ఇచ్చారు, ఇక్కడ సిల్వర్ కోటింగ్ ఇన్నర్ కర్వ్ మీద ఇచ్చారు. సో ఇక్కడ సిల్వర్ అప్లై చేసినప్పుడు ఇది మనకి ఈ పోర్షన్ మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ గా పనిచేస్తుంది. అవునా, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. అలాగే ఇక్కడ ఈ పోర్షన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ గా పనిచేస్తుంది. సో దేనికైతే బల్జింగ్ పోర్షన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ గా అంటే మిర్రర్ లాగా పనిచేస్తుంది, అంతే కదా. ఇది ఇలా ఉంది, ఇక్కడ కోటింగ్ చేశారు అంటే బల్జింగ్ పోర్షన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ గా పనిచేస్తుంది. ఇలాంటి మిర్రర్ ని మనము కాన్వెక్స్ మిర్రర్ అంటాము. ఇలాంటి మిర్రర్ ని కాన్వెక్స్ మిర్రర్ అంటాము. అలాగే దేనికైతే అవుటర్ పోర్షన్ పెయింటింగ్ వేసి ఇన్నర్ కర్వ్ మిర్రర్ లాగా యాక్ట్ అవుతోంది, ఇలాంటి దానిని మనము కాన్కేవ్ మిర్రర్ అంటాము. కాన్కేవ్ మిర్రర్, ఆ షేప్ ను బట్టి ఆ పేరు వచ్చిందమ్మా. కాన్వెక్స్ షేప్ లో ఉంది కాబట్టి కాన్వెక్స్ మిర్రర్ అంటాము. అలాగే కాన్కేవ్, ఇక్కడ కేవ్ గుహలాగా ఉంది అని గుర్తుపెట్టుకోవచ్చు. ఎవరైనా నాకు కన్ఫ్యూజన్ గా ఉంది ఏది కాన్వెక్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏది కాన్కేవ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, కేవ్ గుహలాగా, కేవ్ లోపలికి కర్వ్ ఉన్నది, ఇది మిర్రర్ గా యాక్ట్ చేస్తోంది కాబట్టి కాన్కేవ్ మిర్రర్. ఆబ్వియస్ గా రెండోది కాన్వెక్స్ మిర్రర్ అయిపోతుంది. సో ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో మనకి టోటల్ గా 2 మిర్రర్స్ ఉన్నాయి, కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్. ఆ రెండింటిని ఎలా తయారు చేస్తారమ్మా, ఒక హాలో గ్లాస్ స్పియర్ తీసుకుని దాన్ని 2 పీసెస్ కట్ చేసి పెయింట్ ఎలా అప్లై చేస్తున్నావు దానిని బేస్ చేసుకుని మనకి కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్ అనేవి రెడీ అవుతాయి. ఓకే, సో కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ వచ్చేసాయి. ఇప్పుడు వాటి బిహేవియర్ ఎలా ఉంటుంది ఒక్కసారి చూద్దాం. సో we will separately analysis concave mirror and convex mirror. We will separately analyze concave mirror and convex mirror. కాన్కేవ్ మిర్రర్ అనగానే డయాగ్రామ్ వెంటనే గుర్తు రావాలి. మనకి అవుట్ సైడ్ పెయింటింగ్ వేస్తే ఇది మన కాన్కేవ్ మిర్రర్, అలాగే ఇన్సైడ్ పెయింటింగ్ వేస్తే ఇది మన కాన్వెక్స్ మిర్రర్, వెంటనే అర్థం కావాలి. అయితే కాన్కేవ్ మిర్రర్ కి కాన్వెక్స్ మిర్రర్ కి మనం మెయిన్ గా చేసేదేంటి, మిర్రర్ ముందు ఒక ఆబ్జెక్ట్ ని పెడతాము, ఆబ్జెక్ట్ నుంచి లైట్ రేస్ మిర్రర్ మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ మన ఐలోకి వస్తే అప్పుడు మనం ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ చూస్తాం. మనకి ఇమేజ్ ఎలా కనిపిస్తుంది, మిర్రర్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది, ఇవన్నీ క్లియర్గా మనము ప్లేన్ మిర్రర్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఎవరైనా రిఫ్లెక్షన్ అట్ ప్లేన్ సర్ఫేస్ లెసన్ గనక మిస్ అయితే ఛానల్లోనే ఉంటుంది. సో ఒకసారి ఆ లెసన్ చూడండి, అప్పుడే స్పెరికల్ మిర్రర్స్కి రండి. డైరెక్ట్గా స్పెరికల్ మిర్రర్స్కి రావద్దు. బికాస్ బేసిక్ రిఫ్లెక్షన్ గురించి బేసిక్ ఏదైతే ఉందో అది మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ స్టాండర్డ్గా ఉండాలి, దెన్ ఓన్లీ వీ కెన్ బిల్డ్ అప్ ద కంటెంట్, రైట్? సో ఫస్ట్ క్లాస్ అయితే వినేసేయండి. సరే, ఇది కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్. ఒక కాన్కేవ్ మిర్రర్ మీదకి లైట్ రేస్ వచ్చి పడ్డాయి అనుకుందాం. ఒక కాన్కేవ్ మిర్రర్ మీదకి లైట్ రేస్ వచ్చి పడ్డాయి అనుకుందాం. లైట్ రేస్ని ఇలా డ్రా చేస్తాం కదా. సో ఇలా వచ్చి పడినప్పుడు ఏం జరుగుతుంది, ఆబ్వియస్గా ఇది మిర్రర్. మిర్రర్ అంటే రిఫ్లెక్షన్ జరుగుతుంది. సో ఇవి ఇన్సిడెంట్ రేస్, మిర్రర్ నుంచి దూరంగా వెళ్ళేవి రిఫ్లెక్టెడ్ రేస్. సేమ్ వే ఒక కాన్వెక్స్ మిర్రర్ మీద కూడా లైట్ రేస్ వచ్చి పడ్డాయి. కాన్వెక్స్ మిర్రర్ మీద కూడా లైట్ రేస్ వచ్చి పడ్డాయి. ఆబ్వియస్గా అది కూడా మిర్రరే కాబట్టి అక్కడ కూడా రిఫ్లెక్షన్ జరుగుతుంది. అయితే ప్లేన్ మిర్రర్ అయితే ప్లేన్ సర్ఫేస్ కాబట్టి గోడ మీద బంతి కొట్టినట్లు కరెక్ట్గా లైట్ రే వెనక్కి వచ్చేస్తుంది. మరి వీటిలో కర్వ్డ్ సర్ఫేస్ ఉంది. కర్వ్డ్ సర్ఫేస్ మీద ఉన్నప్పుడు ఎలాగా, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? నార్మల్ వాల్ మీద మీరు బాల్ని స్ట్రైట్గా విసిరారనుకోండి, బాల్ మళ్ళీ అదే స్ట్రైట్గా వెనక్కి వస్తుంది. కొంత యాంగిల్తో విసిరారనుకోండి, అదే యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది. సో బాల్ ఎలా అయితే వాల్ దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుందో అలాగే లైట్ రేస్ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. ఇప్పుడు అదే బాల్ని ఒక కర్వ్డ్ సర్ఫేస్ ఉన్న ఏదైనా ఇలా కర్వ్డ్ సర్ఫేస్ ఉంది దాని మీదకి విసిరారు అనుకోండి, కరెక్ట్గా అదే యాంగిల్తో వెనక్కి వస్తుందా? రాదు కదా.
వంకర టింకరగా ఉన్న గోడ మీదకి బాల్ని విసిరితే మీరు ఏ యాంగిల్తో విసిరారో ఆ యాంగిల్తో బాల్ వెనక్కి రాదు. అదే ఇది కూడా. ఇప్పుడు ఇలాంటప్పుడు ఏం చెయ్యాలి? దీనికి మీకు ఒక యాక్టివిటీ ఉంటుంది. యాక్చువల్గా ఈ చిన్న ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఉన్న చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఒక రబ్బర్ షీట్ లేదా ఒక ఏదైనా బెండ్ అవ్వగలిగేలాగా ఫ్లెక్సిబుల్గా ఉండే ఒక షీట్ని తీసుకోండి. థిక్ పేపర్ కూడా తీసుకోవచ్చు మీరు. ఒక రబ్బర్ షీట్ తీసుకుని దాని మీద పిన్స్ ఇలా ఈక్వల్ డిస్టెన్స్లో గుచ్చండి. సో పిన్స్ అన్ని ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి. ఈ ఈక్వల్ డిస్టెన్స్లో ఉండే పిన్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయి అంటే లైట్ రేస్. ఓకే, ఇవి లైట్ రేస్ని రిప్రజెంట్ చేస్తున్నాయి అనుకోండి. ఇప్పుడు ఇదే రబ్బర్ షీట్ని మనము ఇలా బెండ్ చేసాం. ఇలా బెండ్ చేసినప్పుడు పిన్స్ అన్ని చూడండి ఇలా దగ్గరగా వస్తాయా? ఒక పాయింట్ దగ్గరికి వస్తున్నట్లుగా అనిపిస్తాయి కదా. ఇవన్నీ చూడండి, ఈ పిన్స్ అన్నీ కూడా ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నట్లుగా కనిపిస్తున్నాయి మీకు. ఇప్పుడు ఇదే రబ్బర్ షీట్ని ఇలా బల్జ్ చేయండి, ఇలా వెనక్కి బెండ్ చేయండి. వెనక్కి బెండ్ చేస్తే ఏమైంది? ఈ పిన్స్ అన్ని దూరంగా జరిగిపోయాయి. ఈ దూరంగా జరిగిపోయినవి ఎక్కడో మీట్ అవుతున్నట్లుగా అనిపిస్తున్నాయి. మనకి ఫిజిక్స్లో బీమ్ లైట్ రేస్ గురించి మాట్లాడేటప్పుడు ఇది స్ట్రెయిట్ బీమ్ ఆఫ్ లైట్ రే, ఇది స్ట్రెయిట్ బీమ్ ఆఫ్ లైట్ రే. కానీ దీనిని ఏమంటాము? అన్నీ ఒక చోట మీట్ అవుతున్నాయి. ఈ బీమ్ని ఏమంటామంటే కన్వర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్ రే. కన్వర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్ రే. ఒక చోట మీట్ అవుతూ ఉంటే దీనిని కన్వర్జింగ్ అంటారు. దూరంగా వెళ్ళిపోతే దీనిని డైవర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్ రే అంటారు. కన్వర్జింగ్, డైవర్జింగ్. డైవర్జింగ్, డైవర్స్ దూరంగా వెళ్ళిపోవడము. కన్వర్జింగ్, కన్వర్జ్ అంటే దగ్గరగా రావడము. ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ షేప్ ఎలా ఉంది? కాన్కేవ్ లాగా ఉందా? ఈ షేప్ ఎలా ఉంది? కాన్వెక్స్ లాగా ఉంది కదా. సో కాన్కేవ్ లో రేస్ ఎలా వెళ్తున్నాయి అంటే ఆఫ్టర్ రిఫ్లెక్షన్. కాన్కేవ్ లో రేస్ ఎలా వెళ్ళాలమ్మా? ఇలా ఒకదాని వైపు ఒకటి మీట్ అవుతున్నట్లుగా వస్తాయి. పిన్స్ అన్ని దగ్గరగా వచ్చాయా లేదా? పిన్స్ దగ్గరగా వచ్చాయి కదా. కాన్వెక్స్ లో ఏమైంది? పిన్స్ దూరంగా వెళ్ళాయి. సో పిన్స్ దూరంగా వెళ్ళాయి అంటే లైట్ రేస్ ఇలా వెళ్తాయి. యాక్చువల్గా ఈ లైట్ రే దాని మీద అదే వస్తుంది, చెప్తాను, అది కూడా మీకు చెప్తాను. యాక్చువల్గా ఈ లైట్ రే ఇలాగే రిఫ్లెక్ట్ అవుతుంది. సో చూడండి, ఇలా దూరంగా వెళ్ళిపోయా. పిన్స్ దూరంగా జరగడం, పిన్స్ దగ్గరగా రావడం దేన్ని రిప్రజెంట్ చేస్తాయి అంటే రిఫ్లెక్షన్ అట్ కాన్కేవ్ అండ్ రిఫ్లెక్షన్ అట్ కాన్వెక్స్ సర్ఫేస్. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ the reflected rays converge at a point. కన్వర్జ్ అంటే ఏంటి? ఒక చోటికి రావడం. ఇక్కడ ఏం జరుగుతుంది? ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ద రిఫ్లెక్టెడ్ రేస్ diverge from a point. ఓకే, ఫ్రమ్ ఏ పాయింట్. అక్కడ డైవర్జెన్స్ జరుగుతుంది, ఇక్కడ కన్వర్జెన్స్ జరుగుతుంది. అందుకే కాన్కేవ్ మిర్రర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కన్వర్జింగ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ కి మిర్రర్ కి ఇంకొక పేరు ఏంటమ్మా? కన్వర్జింగ్ మిర్రర్. సారీ, నాట్ లెన్స్. దీనిని కన్వర్జింగ్ మిర్రర్ అంటారు. కాన్వెక్స్ మిర్రర్ కి ఇంకొక పేరు ఏంటి అంటే డైవర్జింగ్ మిర్రర్. సో క్వశ్చన్స్ లో కన్వర్జింగ్ మిర్రర్, డైవర్జింగ్ మిర్రర్ అని ఇచ్చినా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కన్వర్జింగ్ మిర్రర్ అంటే ఏంటమ్మా? కాన్కేవ్ మిర్రర్. డైవర్జింగ్ మిర్రర్ అంటే ఏంటి? కాన్వెక్స్ మిర్రర్. అయితే ఈ రెండు మిర్రర్స్ లోనూ కూడా మనము కామన్ గా కొన్ని పాయింట్స్ ని డిస్కస్ చేసుకోవాలి. సర్టెన్ పారామీటర్స్, ఇంపార్టెంట్ పారామీటర్స్ అంటే ఏం లేదమ్మా, ఏ పదాలతో అయితే మనము ఈ కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్లో జరిగే ఫినామినాని ఈజీగా అర్థం చేసుకోగలుగుతామో ఆ పదాలనే మనము పారామీటర్స్ అంటాం. అంతే. ఓకే, వెరీ సింపుల్. సో కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్లో బేసికల్గా జరిగేదేంటి? రిఫ్లెక్షన్ అంటే ఏంటి? ఫస్ట్ లెక్చర్ చూడాలి.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్కేవ్ మిర్రర్ కాన్వెక్స్ మిర్రర్లో రిఫ్లెక్షన్ ఎలా జరుగుతుంది, మనం అనాలిసిస్ చెయ్యాలి అంటే రే డయాగ్రమ్స్ డ్రా చేయాలి. రే డయాగ్రమ్స్ డ్రా చేయాలి అంటే ఇలాంటి కొన్ని పదాలకి మీనింగ్ తెలియాలి. సో ఆ పదాలు ఏంటి, అవేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ప్రిన్సిపల్ యాక్సిస్, అలాగే సెంటర్ ఆఫ్ కర్వేచర్, నెక్స్ట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్, ప్రిన్సిపల్ ఫోకస్ అండ్ ఫోకల్ లెంత్, and obviously last but not least pole aperture కూడా ఉంటుంది. అపర్చర్, ఈ పదాలన్నిటికీ మీనింగ్ తెలిస్తే మీకు అనాలిసిస్ చాలా ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ పదాలన్నిటిని ఒక్కసారి అర్థం చేసుకుందాం. కాన్కేవ్ అయినా కాన్వెక్స్ అయినా అన్నిటికీ మీనింగ్ ఒకటే ఉంటుంది. సో లెట్ us స్టార్ట్ విత్ ప్రిన్సిపల్ యాక్సిస్. సో ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏం లేదమ్మా, ఇట్ ఈజ్ an imaginary line passing through pole. ఓకే, అది కాన్వెక్స్ అయినా కాన్కేవ్ అయినా. సో అసలు ఈ పోల్ అంటే ఏంటి ఒకసారి చూసేద్దాము. సో మనము కాన్వెక్స్ మిర్రర్ కాన్కేవ్ మిర్రర్ రెండు తీసుకుందాం. ఇప్పుడు నేను గీసింది ఏంటి, కాన్కేవ్ మిర్రర్, నెక్స్ట్ కాన్వెక్స్ మిర్రర్. ఓకే, ఇది కాన్కేవ్ మిర్రర్, ఇది కాన్వెక్స్ మిర్రర్. ఏ కాన్కేవ్ మిర్రర్ అయినా కాన్వెక్స్ మిర్రర్ అయినా దాని ఫస్ట్ ఈ ఓపెన్ ఎండ్స్ నుంచి ఒక లైన్ డ్రా చేస్తే ఈ కర్వేచర్, లెంత్ ఆఫ్ కర్వేచర్ ఏదైతే ఉందో దీనినే మనము అపర్చర్ అంటాము. దీనిని ఏమంటామమ్మా, అపర్చర్. అపర్చర్ ఏం లేదు, లెంత్ ఆఫ్ ద కర్వేచర్, ఎంత లెంత్ ఉంది జస్ట్ స్కేల్ తీసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి మెజర్ చేయండి, అదే అపర్చర్. సేమ్ మరి కాన్వెక్స్ మిర్రర్ కి చెప్పచ్చా, ఎస్ చెప్పచ్చు. సో దీనిని ఏమంటాం మనము, అపర్చర్. అపర్చర్ అంటే ఏంటి, లెంత్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ అపర్చర్. నోట్ చేసుకోండి, అపర్చర్ అంటే ఏంటి, లెంత్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ అపర్చర్. ఆ అపర్చర్ యొక్క మిడ్ పాయింట్ ఏదైతే ఉందో దానిని మిర్రర్ మీద కన్సిడర్ చేస్తాము, దానినే మనము పోల్ అంటాం. పోల్ ని P అనే లెటర్ తో సింబలైజ్ చేస్తాం. దీంట్లో కూడా అంతే, అపర్చర్ యొక్క సెంటర్ పాయింట్ రిప్రజెంటెడ్ ఆన్ మిర్రర్ ఈజ్ కాల్డ్ పోల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అపర్చర్ అంటే తెలియాలి. ఇది నా మిర్రర్ అయితే ఇది నా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. సో లెంత్ ఆఫ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ అపర్చర్. సో అపర్చర్ కి కరెక్ట్ గా సెంటర్ పాయింట్ తీసుకుంటే దానినే మనము పోల్ అంటాం. ఇక్కడ కూడా అంతే, అపర్చర్ కి సెంటర్ పాయింట్ తీసుకుంటే దానిని మనం పోల్ అంటాం. ఇప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏం చెప్పారు, ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఇట్ ఈస్ అన్ ఇమాజినరీ లైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది మిర్రర్ తీసుకోగానే ఇలా చేతిలోకి మిర్రర్ తీసుకుంటే మిర్రర్ కి ప్రిన్సిపల్ యాక్సిస్ కనిపించదు, ఇవన్నీ మనం అనుకోవాలి. సో ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమాజినరీ లైన్. ఎప్పుడైతే ఇది ఇమాజినరీ లైన్ అయ్యిందో ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఎనీ లెంత్. ఎంత లెంత్ అయినా మనం ప్రిన్సిపల్ యాక్సిస్ ని ఎక్స్టెండ్ చెయ్యొచ్చు. సో ఇది మన ప్రిన్సిపల్ యాక్సిస్. సో yellow color line represents what? Principal axis. ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే మీ స్కూల్లో ఇలా చేతులు వెనక్కి పట్టుకుని ఇలా రౌండ్స్ వేసే వాళ్ళని ప్రిన్సిపల్ అంటారా? అది కాదు. ఈ ప్రిన్సిపల్ స్పెల్లింగ్ వేరు, మీ ప్రిన్సిపాల్ స్పెల్లింగ్ వేరు. అలాగే దీనికి కూడా పోల్ నుంచి వెళ్తుంది, దీనినే మనము ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాము. సో ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ఇది ఇమాజినరీ లైన్ కాబట్టి రెండు వైపులా మీకు ఎంత కావాలంటే అంత దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ప్రిన్సిపల్ యాక్సిస్ ఖచ్చితంగా పోల్ నుంచి పాస్ అవుతుంది, అదే కాన్కేవ్ అయినా సరే కాన్వెక్స్ అయినా సరే. ఇస్ దట్ క్లియర్? నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్ డెఫినేషన్కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ని క్యాపిటల్ లెటర్ C తో సింబలైజ్ చేస్తాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి?
అసలు మిర్రర్ ఎలా తయారు చేసామో ఐడియా ఉందా? మిర్రర్ని ఎలా తయారు చేసాము? ఒక గ్లాస్ స్పియర్ తీసుకుని దాన్ని 2 పార్ట్స్గా కట్ చేసి అక్కడి నుంచి వాటికి పెయింట్ వేసి మిర్రర్ తయారు చేసాం. అంటే వి నో దాట్ ఎవ్రీ స్పెరికల్ మిర్రర్, అది కాన్కేవ్ అయినా కాన్వెక్స్ అయినా సరే, ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ స్పియర్. కాన్కేవ్ మిర్రర్ అయినా కాన్వెక్స్ మిర్రర్ అయినా కట్ చేయక ముందు అది పార్ట్ ఆఫ్ అ స్పియర్. ఒక స్పియర్లో అది పార్ట్. అండ్ వీ నో దట్ ఎవ్రీ స్పియర్ హ్యాస్ అ సెంటర్. ఈ సెంటర్నే మన మిర్రర్ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్గా కన్సిడర్ చేస్తారు. సో వెరీ సింపుల్ పాయింట్, ద సెంటర్ ఆఫ్ స్పియర్, ద సెంటర్ ఆఫ్ స్పియర్ from which the mirror was cut and made. నువ్వు ఏ స్పియర్ నుంచి అయితే మిర్రర్ని కట్ చేసి తయారు చేసావో ఆ స్పియర్ యొక్క సెంటర్ ఉంటుంది కదా, ఆ సెంటర్నే నువ్వు తయారు చేసిన మిర్రర్ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాము. ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇది పార్ట్ ఆఫ్ స్పియర్ ఇలా ఉందా? ఇదే కదా దీని స్పియర్. ఈ స్పియర్ కి సెంటర్ ఎక్కడుంది చూడండి. ఈ స్పియర్ కి సెంటర్ ఎక్కడుంది? ఇక్కడ ఉందా కరెక్ట్ గా? దీనినే మనము సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ దిస్ మిర్రర్ అంటాం. ఈ మిర్రర్ కి ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. నెక్స్ట్ ఇప్పుడు ఇది దేంట్లోంచి తయారైంది? డ్రా చేయండి. ఒక స్పియర్ వచ్చిందా? ఈ స్పియర్ కి సెంటర్ ఉంటుంది కదా, ఈ స్పియర్ సెంటర్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో ఈ సి ఈ మిర్రర్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్. క్లియర్? సో ఈ స్పియర్ లో నుంచి తయారు చేశారు. స్పియర్ సెంటర్ ఇది దీనికి సెంటర్ ఆఫ్ కర్వేచర్ గా పనిచేస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గనక ఒక ఇంపార్టెంట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే, కాన్కేవ్ మిర్రర్ లో సెంటర్ ఆఫ్ కర్వేచర్ మిర్రర్ కి ముందు ఉంది. ఇది కదా మన మిర్రర్, ఇది మన మిర్రర్. మిర్రర్ కి ముందు సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటే, కాన్వెక్స్ మిర్రర్ లో ఇది మన మిర్రర్, ఇక్కడ షైనింగ్ పార్ట్ ఉంది కానీ సెంటర్ ఆఫ్ కర్వేచర్ వెనకాల ఉంది. సో అది మెయిన్ డిఫరెన్స్ అన్నమాట. కాన్కేవ్ మిర్రర్ లో సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ ఉంటే, కాన్వెక్స్ మిర్రర్ లో సెంటర్ ఆఫ్ కర్వేచర్ బిహైండ్ ద మిర్రర్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడే మనము రేడియస్ ఆఫ్ కర్వేచర్ కూడా డిస్కస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ క్యాపిటల్ లెటర్ ఆర్. ఆబ్వియస్ గా మీకు సెంటర్ తెలుసు, సర్కిల్ తెలుసు, దాని రేడియస్ కూడా తెలుస్తుంది కదా. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏం లేదమ్మా, ద డిస్టెన్స్ బిట్వీన్ సి అండ్ పోల్ ఈజ్ కాల్డ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. దీంట్లో కూడా అంతే. సి నుంచి రేడియస్, మీకు సర్కిల్లో రేడియస్ తెలిస్తే ఇది కూడా ఈజీ. సర్కిల్లో రేడియస్ తెలుసు కదా, సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ కి ఉన్న డిస్టెన్స్. పోల్ అనేది సర్కంఫరెన్స్ మీద ఉంటుంది. సో సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ కు ఉండే డిస్టెన్స్ అన్నా, సి నుంచి పీకి ఉన్న డిస్టెన్స్ అన్నా ఒకటే కదా. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ బిట్వీన్, ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ పోల్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి పోల్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటారు. ఎస్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టు బి డిస్కస్డ్ ఈస్ ప్రిన్సిపల్ ఫోకస్. ప్రిన్సిపల్ ఫోకస్ దీనినే సింపుల్ గా ఫోకస్ అంటారు. చదువు మీద ఫోకస్ చేయి అని చెప్తా ఉంటారు కదా, ఆ ఫోకస్ వేరు, ఈ ఫోకస్ వేరు. ఫోకస్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ క్యాపిటల్ లెటర్ ఎఫ్. ప్రిన్సిపల్ ఫోకస్ అన్నా ఒకటే. సో ఈ పదానికి డెఫినేషన్ చెప్తాను చూడండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఫస్ట్ డెఫినేషన్ చూడండి. ఇట్ ఈస్ ద పాయింట్ వేర్ ద reflected light rays meet or appear to meet. చూడండి జాగ్రత్తగా, meet or appear to meet on principal axis. అయితే దీంట్లో కండిషన్ ఏంటి అంటే ద ఇన్సిడెంట్ లైట్
the incident light is a parallel beam. సో ఒక ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రే వచ్చి కాన్కేవ్ మిర్రర్ మీద కానీ కాన్వెక్స్ మిర్రర్ మీద కానీ పడిన తర్వాత ఆబ్వియస్గా రిఫ్లెక్ట్ అవుతాయి. ఆ రిఫ్లెక్ట్ అయిన తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్ మీద అవి ఎక్కడైతే మీట్ అవుతున్నాయో దానిని మనము ప్రిన్సిపల్ ఫోకస్ అంటాము. సో ఒకసారి డయాగ్రామ్ డ్రా చేసుకుందాము. ఓకే, ఇదేంటిది మన కాన్కేవ్ మిర్రర్, నెక్స్ట్ ఇదేంటిది మన కాన్వెక్స్ మిర్రర్, నెక్స్ట్ ప్రిన్సిపల్ యాక్సిస్ డ్రా చేద్దామా. ఇది పోల్ నుంచి వెళ్ళేది ప్రిన్సిపల్ యాక్సిస్, దీనికి కూడా ఇది పోల్ నుంచి వెళ్ళేది ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ తర్వాత మనం ఇంకా ఏం మార్క్ చేసుకున్నాము, సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి పోల్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఏంటి, రేడియస్ ఆఫ్ కర్వేచర్. దీనికి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ నుంచి ఈ పోల్ కి డిస్టెన్స్ ఎంత, రేడియస్ ఆఫ్ కర్వేచర్. సరే, ఇప్పుడు ఏమన్నారు అంటే కన్సిడర్ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రే. ఇవేంటివి, ఇన్సిడెంట్ లైట్ ఎప్పుడు కూడా మిర్రర్ వైపు ట్రావెల్ అవుతుంది. ఇన్సిడెంట్ రే ఎప్పుడు కూడా మిర్రర్ వైపు ట్రావెల్ అవుతుంది కాబట్టి దీనికి ఇది కదా మిర్రర్, దీనికి ఇది మిర్రర్, ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. సో ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ కన్సిడర్ చేశాను. ఇలాగా ఒక లైట్ రేస్ వచ్చి దీని మీద పడ్డాయి, దీని మీద ఇప్పుడు దీనికి ఇది కదా మిర్రర్ ఇక్కడ ఉంది దీనికి. సో ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ ఇలా వచ్చి పడ్డాయి. వచ్చి పడిన తర్వాత రిఫ్లెక్షన్ ఎలా జరుగుతుంది చూడండి. రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ ఎలా వెళ్తున్నాయి చూడండి. రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ వైట్ కలర్ లో డ్రా చేస్తాను. కాన్కేవ్ మిర్రర్ ఏమనుకున్నామమ్మా, కన్వర్జింగ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ కన్వర్జింగ్, గుర్తుందా, రిఫ్లెక్షన్ అయిన తర్వాత కన్వర్జ్ అవుతాయి. సో కాన్కేవ్ మిర్రర్ లో ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ ఆల్ దీస్ లైట్ రేస్ ఆర్ పాసింగ్ ఫ్రమ్ ఏ కామన్ పాయింట్. ఇవన్నీ రిఫ్లెక్ట్ అయ్యాక ఒక కామన్ పాయింట్ దగ్గర ఖచ్చితంగా మీట్ అవుతాయి, బికాజ్ ఇట్ ఈస్ అ కన్వర్జింగ్ మిర్రర్ ఎప్పుడు ఆ రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ ని ఒక పాయింట్ దగ్గరికి ఫోకస్ చేస్తుంది. కాన్వెక్స్ మిర్రర్ ఏంటి, డైవర్జింగ్ మిర్రర్. సో ఆఫ్టర్ రిఫ్లెక్షన్ లైట్ రేస్ ఇలా వెళ్ళిపోవడం గమనించారు. ఓకే, సో ఇలాగా లైట్ రేస్ వెళ్ళిపోయాయి, డైవర్జింగ్ లైట్ రేస్. ఇది డైవర్జింగ్ మిర్రర్, ఇది కన్వర్జింగ్ మిర్రర్. మరి ఇవన్నీ కూడా ఇలా డైవర్జ్ అవుతున్నాయి కదా, అలా అయ్యేవి ఒక పాయింట్ దగ్గర నుంచి వస్తున్నట్లుగా అనిపిస్తాయి కదా మనకి. డైవర్జింగ్ లైట్ రేస్ ఎప్పుడు కూడా దే అపియర్ టు స్టార్ట్ ఫ్రమ్ అ పాయింట్. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి, ఎక్కడో ఒక స్టార్టింగ్ పాయింట్ ఉండాలి కదా. అది చూడడానికి మనం ఏం చేస్తాము అంటే డాటెడ్ లైన్స్, ఇమాజినరీ డాటెడ్ లైన్స్ ఎప్పుడు కూడా ఇమాజినరీ, ఇక్కడ నుంచి వస్తున్నట్లుగా అనిపిస్తున్నాయి. సో డాటెడ్ లైన్స్ మనం ఎక్స్టెండ్ చేసుకుంటే ఆ డాటెడ్ లైన్స్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నట్లుగా అనిపిస్తున్నాయి. సో ఆ పాయింట్నే మనము ఫోకస్ అంటాము. ఆ పాయింట్నే మనం ఏమంటామమ్మా, ఫోకస్ అంటాము. ఓకే, సో ఫోకస్ అనేది ఇలా డిఫైన్ చేస్తారు. ప్రిన్సిపల్ ఫోకస్ అంటే ఏంటి, when a parallel beam of light ray falls on a mirror, after reflection the light rays really meet in concave mirror, appear to meet in convex mirror. అందుకే అక్కడ రియల్లీ మీట్, అపియర్ టు మీట్ అనే పదాలు వాడాను. మీట్ ఎందులో జరుగుతుంది, రియల్లీ మీటింగ్ కాన్కేవ్ మిర్రర్లో. కాన్కేవ్ మిర్రర్లో రియల్లీ మీటింగ్. మరి కాన్వెక్స్ మిర్రర్లో కదా అపియర్ టు మీట్ ఎందులో జరుగుతోంది, కాన్వెక్స్ మిర్రర్లో. అందుకే ఆ పదాలు రెండు వాడాము. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ద లైట్ రేస్ రియల్లీ మీట్ అట్ అ పాయింట్, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ద లైట్ రేస్ అపియర్ టు మీట్, డైవర్జ్ అవుతున్నాయి కాబట్టి అపియర్ టు మీట్. సో ఇలా మనం ప్రిన్సిపల్ ఫోకస్ ని డిఫైన్ చేస్తాము. ప్రిన్సిపల్ ఫోకస్ తర్వాత వచ్చే డెఫినేషన్ ఏంటి అంటే ఫోకల్ లెంత్. సో ఫోకల్ లెంత్ ని స్మాల్ లెటర్ ఎఫ్ తో సింబలైజ్ చేస్తాం. డిఫరెన్స్ చూడండి, ఫోకస్, ఫోకల్ లెంత్. ప్రిన్సిపల్ ఫోకస్ క్యాపిటల్ ఎఫ్, ఫోకల్ లెంత్ స్మాల్ లెటర్ ఎఫ్. సింపుల్ డెఫినేషన్, వెరీ సింపుల్ డెఫినేషన్. ఇట్ ఈస్ ద డిస్టెన్స్ between
principal focus and pole. Very simple. పోల్ కి ప్రిన్సిపల్ ఫోకస్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఏదైతే ఉందో దానిని మనము ఫోకల్ లెంత్ అంటాం. సో వెరీ సింపుల్. సో ఫోకల్ లెంత్ ఎలా రిప్రజెంట్ చేస్తాము? ఫోకల్ లెంత్, లెట్ మీ రిప్రజెంట్ విత్ రెడ్ కలర్. ఫోకల్ లెంత్ అంటే ఫోకస్ కి పోల్ కి మధ్యలో. సో ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది మన ఎఫ్. ఇక్కడ కూడా అంతే, ఫోకస్ కి పోల్ కి మధ్యలో డిస్టెన్స్ ఫోకల్ లెంత్. సో ఫోకల్ లెంత్ అర్థమైందా? ఈ పారామీటర్స్ అన్ని అర్థమయ్యాయా? కంప్లీట్ గా అవగాహన ఉండాలి పారామీటర్స్ మీద, లేదంటే మన క్లాస్ కొంచెం కష్టమైపోతుంది. కాబట్టి కంప్లీట్ అవగాహన తెచ్చేసుకోండి. ఒక్కసారి ఇది మీరు డ్రా చేసి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సంథింగ్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈజ్ రూల్స్ టు డ్రా రే డయాగ్రమ్స్. రూల్స్ టు డ్రా రే డయాగ్రమ్స్. రే డయాగ్రమ్స్ డ్రా చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు రే డయాగ్రమ్స్ అంటే, ఎస్ మన సిలబస్లో రే డయాగ్రమ్స్ డ్రా చేయడం అనేది వెరీ బిగ్ చంక్ అనమాట. అసలు రే డయాగ్రమ్స్ ఎందుకు డ్రా చేయాలి అంటే, కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్, మిర్రర్లు కదా. మిర్రర్ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ పని ఏంటి అంటే ఇమేజ్ని ఫామ్ చేయడం. సో కాన్కేవ్ మిర్రర్లో ఎలాంటి ఇమేజెస్ ఫామ్ అవుతాయి, కాన్వెక్స్ మిర్రర్లో ఎలాంటి ఇమేజెస్ ఫామ్ అవుతాయి, అవి అర్థం చేసుకోవడం కోసం మనం రే డయాగ్రమ్స్ డ్రా చేస్తాం. ఆ రే డయాగ్రమ్స్ డ్రా చేయడానికి ముందు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ని మనం అర్థం చేసుకోవాలి. సో లెట్ us స్టార్ట్ విత్, ఇందులో రూల్ నెంబర్ 1, రూల్ నెంబర్ 2 అనేం కండిషన్స్ ఏం లేవు, కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటిని మనం నేర్చుకుంటూ వెళ్ళిపోవడమే. ఫస్ట్ రూల్ ఏంటి అంటే, ఫస్ట్ రూల్ నెంబర్ 1 అనుకుందాము. when incident ray is parallel to principal axis. When incident ray is parallel to principal axis, incident ray principal axis ki parallel ga unnappudu, then the reflected ray passes or appear to pass. చూడండి, passes or appear to pass through focus. appears to pass through focus. ఎందుకు రెండు రాసాము అంటే, ఇది కాన్కేవ్ మిర్రర్ కి సంబంధించి సెంటెన్స్, ఇది కాన్వెక్స్ మిర్రర్ కి రిలేటెడ్ సెంటెన్స్. సో బికాస్ కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ లో మనకి ఫినామినా వేరువేరుగా జరుగుతుంది కాబట్టి రెండు ఒకేసారి అబ్జర్వ్ చేద్దాము. ఇదేంటి నాన్న, మనకి ఇది కాన్కేవ్ మిర్రర్. లెట్ us డ్రా కాన్వెక్స్ మిర్రర్ ఆల్సో. దిస్ ఈజ్ అవర్ కాన్వెక్స్ మిర్రర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఉండాలి మనకి. సో పోల్ నుంచి వెళ్ళేది ప్రిన్సిపల్ యాక్సిస్, దీనికి ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది పోల్. ఇప్పుడు మనం ఏం కన్సిడర్ చేసాము? ఇన్సిడెంట్ రే ఈజ్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. కండిషన్ ఏంటమ్మా? ఇన్సిడెంట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉండాలి. ఎప్పుడైతే ఇవన్నీ డ్రా చేసామో సి ఎఫ్ మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఆర్, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ స్మాల్ లెటర్ ఎఫ్. ఇక్కడ కూడా, ఇక్కడ సి ఎక్కడ ఉంటుంది? బిహైండ్ ద మిర్రర్. ఇక్కడ సి, ఎఫ్ ఎప్పుడు కూడా అమ్మ పీకి సికి కరెక్ట్గా సెంటర్లో ఉండాలి. ఫోకస్ ఎప్పుడు కూడా పీకి సికి కరెక్ట్గా సెంటర్లో ఉంటుంది. ఇది మనం నెక్స్ట్ క్లాస్లో ప్రూవ్ చేయబోతున్నాం కూడా. సో కన్సిడర్ చేయండి, ఫోకస్ ఎప్పుడు కూడా సికి పీకి కరెక్ట్గా సెంటర్లో ఉంటుంది. ఇది దీని రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఇది దీని ఫోకస్, ఫోకల్ లెంత్. ఇప్పుడు మనం ఇన్సిడెంట్ రేని ఎలా కన్సిడర్ చేసాము? వి కన్సిడర్ ఇన్సిడెంట్ రే ఇస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇందులో ఇన్సిడెంట్ రే జుయి ఇలా వచ్చింది, ఇందులో ఇన్సిడెంట్ రే జుయి ఇలా వచ్చింది. బికాజ్ ఇది మన రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఆరో మార్క్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. చాలా మంది 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్లో మార్కులు ఎక్కడ పోగొట్టుకుంటారు అంటే, రే డయాగ్రమ్ మొత్తం కరెక్ట్, ఫుల్ కరెక్ట్, కానీ మార్కులు పోయాయి. ఎట్లా? బికాజ్ మీరు ఆరో మార్క్ పెట్టడం మర్చిపోయారు. ఆరో మార్క్ పెట్టడం మర్చిపోయారు కాబట్టి మార్క్స్ పోయాయి. సో మార్క్స్ కావాలా? ఆరో మార్క్స్ గుర్తుపెట్టుకోండి. బికాజ్ ఆరో డిసైడ్ చేస్తుంది కదా లైట్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేది. సరే,
ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ రే విచ్ ఇస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఏమైంది, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఇది కాన్కేవ్ మిర్రర్ కాబట్టి లైట్ రే ఇలా కన్వర్జ్ అవుతుంది, ఇది కాన్వెక్స్ మిర్రర్ కాబట్టి లైట్ రే ఇలా డైవర్జ్ అవుతుంది. ఇప్పుడు దీనిని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడి నుంచి వస్తున్నట్లుగా అనిపిస్తోంది కదా, అందుకే మనము పాసెస్ అపియర్స్ టు పాస్ అనే పదం వాడాం. కాన్కేవ్ మిర్రర్ లో ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ద లైట్ రే రియల్లీ పాసెస్, కాన్కేవ్ మిర్రర్ లో ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ద లైట్ రే రియల్లీ పాసెస్ త్రూ ఫోకస్, ఇందులో అపియర్స్ టు పాస్ త్రూ ఫోకస్, రియల్లీ పాసెస్ త్రూ ఫోకస్, అపియర్స్ టు పాస్ త్రూ ఫోకస్. ఇది రూల్ నెంబర్ 1. నెక్స్ట్ రూల్ నెంబర్ 2 కి వెళ్దాం. నెక్స్ట్ రూల్ ఏంటి అంటే దీనికి రివర్స్. ఇందాక ఏం తీసుకున్నాము, ఇన్సిడెంట్ రే ఈస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఇప్పుడు ఇన్సిడెంట్ రే ఈస్ పాసింగ్ త్రూ ఫోకస్. ఇఫ్ ఇన్సిడెంట్ రే ఈజ్ పాసింగ్ ఆర్ అపియర్ టు పాసింగ్, అపియర్ టు అనేది ఎందులో వాడతాం, ఈ పాటికి మీకు అలవాటు అయిపోయి ఉండాలి. అపియర్ టు దేనికి వాడతాము, కాన్వెక్స్ కి వాడతాం. అపియర్ టు పాస్ త్రూ ఫోకస్, త్రూ ఫోకస్. ఇన్సిడెంట్ రే ఫోకస్ నుంచి వెళ్తోంది అనుకోండి, రివర్స్ అన్నమాట. దెన్ రిఫ్లెక్టెడ్ రే becomes parallel to principal axis. ఇందాక రాసిన స్టేట్మెంట్ కి రివర్స్ స్టేట్మెంట్. ఇందులో ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ పాసింగ్ త్రూ ఫోకస్. ఇప్పుడు ఇన్సిడెంట్ రేనే ఫోకస్ నుంచి వస్తే రిఫ్లెక్షన్ తర్వాత ఏమైంది, ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, రివర్స్ ప్రాసెస్, అంతే, ఏం లేదు. సో లెట్ us draw concave mirror, principal axis, pole. Next convex mirror, principal axis, pole. Center of curvature కూడా మార్క్ చేసేసుకుందాము. Center of curvature, focus. Center of curvature, focus. ఇప్పుడు మన ఇన్సిడెంట్ రే ఎలా ఉంది, ఇప్పుడు మన ఇన్సిడెంట్ రే ఈజ్ పాసింగ్ త్రూ ఫోకస్, ఇన్సిడెంట్ రే ఫోకస్ నుంచి వెళ్తోంది. సో ఇది మన ఇన్సిడెంట్ రే. ఇందులో ఇన్సిడెంట్ రే అపియర్స్ టు పాస్ త్రూ. సో ఇది నా ఇన్సిడెంట్ రే. ఇన్సిడెంట్ రే ఎప్పుడు కూడా టువర్డ్స్ ద మిర్రర్ ఉంటుంది. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఏమైంది, ఇట్ బికమ్స్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, ఇట్ బికమ్స్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఇలా వచ్చింది, ఇలా వెళ్ళింది, ఇలా వచ్చింది, ఇలా వెళ్ళింది. సో సరిపోయిందా మనకి. అపియర్స్ టు అనేది కాన్వెక్స్ లో ఉంటుందమ్మా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చాలా ఇంపార్టెంట్ రే డయాగ్రామ్స్. ఇవన్నీ మైండ్ లో ఉంటే నెక్స్ట్ రే డయాగ్రామ్స్ గీయడం మీకు చాలా ఈజీ అయిపోతుంది. సో రూల్స్ టు రూల్స్ అనేవి లెర్న్, ఎందుకు అంటే మీరు ప్రాక్టీస్ చేయండి, డ్రా చేసి ప్రాక్టీస్ చేయండి. చూస్తే ఏది రాదు, రాసి ప్రాక్టీస్ చేయండి. రే డయాగ్రామ్స్ అంత ఈజీ ఇంకొకటి ఉండదు. అండ్ మీకు తెలుసు స్టేట్ సిలబస్ బోర్డ్ ఎగ్జామ్లో 10th బోర్డ్ ఎగ్జామ్లో లైట్, అందులోనూ రే డయాగ్రామ్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ రూల్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ రూల్ ఏంటి అంటే వెన్ ఇన్సిడెంట్ రే ఈజ్ passing through center of curvature, passing through center of curvature, then after reflection it retraces its path. రీట్రేసెస్ అంటే ఆ పదానికి మీనింగ్ తెలుసా? రీట్రేసెస్ అంటే ఏ దారిలో వచ్చిందో అదే దారిలో వెనక్కి వెళ్ళిపోద్ది అనమాట. సో ఎగ్జాంపుల్ చూడండి, రే డయాగ్రామ్ డ్రా చేద్దాం. కాన్కేవ్ మిర్రర్, ప్రిన్సిపల్ యాక్సిస్, పోల్, కాన్వెక్స్ మిర్రర్, ప్రిన్సిపల్ యాక్సిస్, పోల్. సెంటర్ ఆఫ్ కర్వేచర్లు పెడదామా? సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫోకస్. ఇప్పుడు ఇన్సిడెంట్ రే ఎలా ఉంది? ఇప్పుడు ఇన్సిడెంట్ రే ఇస్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్.
సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఇన్సిడెంట్ రే పాస్ అవుతోంది. ఇక్కడ అపియర్స్ టు పాస్ కదా, నేను ఇక్కడ రాయలేదు బట్ ఇక్కడ అపియర్స్ టు పాస్ ఉంటుంది. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఇట్ రీట్రేసెస్ ఇట్స్ పాత్, అంటే ఏ డైరెక్షన్లో వచ్చిందో మళ్ళీ అదే డైరెక్షన్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఏ డైరెక్షన్లో వచ్చిందో మళ్ళీ అదే డైరెక్షన్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఏ దారిలో వచ్చిందో అదే దారిలో వెనక్కి వెళ్ళడాన్ని మనము రీట్రేసింగ్ అంటారు. సో ఇన్సిడెంట్ రే సి నుంచి వచ్చినప్పుడు రిఫ్లెక్టెడ్ రే కూడా సి నుంచే వెళ్తుంది. ఇన్సిడెంట్ రే సి నుంచి అపియర్స్ టు బి కమింగ్, రిఫ్లెక్టెడ్ రే రీట్రేసెస్ ఇట్స్ పాత్ బ్యాక్. క్లియర్? నౌ మూవింగ్ ఆన్ టు లాస్ట్ రూల్కి వెళ్ళిపోదాం. లాస్ట్ రూల్ ఏంటంటే when incident ray falls directly at pole, pole దగ్గర ఇన్సిడెంట్ రే పడితే then reflected ray passes with angle I is equal to angle R. ఇది ఎలాగా నేను చెప్తాను చూడండి. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అన్నమాట. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆర్ ఒబేడ్ ఫర్ కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ ఆల్సో. సో మనము కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ తీసుకున్నాము. ఇది మన పోల్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఫోకస్ పెట్టాలి. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఫోకస్. ఇప్పుడు ఇన్సిడెంట్ రే ఎక్కడ పడుతోందమ్మా? ఇన్సిడెంట్ రే ఈజ్ ఫాలింగ్ డైరెక్ట్లీ అట్ పోల్. ఇక్కడికి వచ్చి ఇలా పడింది పోల్ దగ్గరికి, ఇది ఇన్సిడెంట్ రే. ఇక్కడ కూడా కరెక్ట్గా పోల్ దగ్గర పడింది, ఇది ఇన్సిడెంట్ రే. ఇప్పుడు ఇక్కడ మనం లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ప్రకారం ఇది మన నార్మల్ కదా, ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ నార్మల్గా పనిచేస్తుంది. పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర నార్మల్ గీయండి, ఇది మన నార్మల్. పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర నార్మల్ గీయండి, ఇది మన నార్మల్. ఇప్పుడు అకార్డింగ్ టు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇదైతే అదే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా ఉంటుంది. సో ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అయితే అదే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్తో మన రిఫ్లెక్టెడ్ లైట్ రే వెళ్తుంది. సో డైరెక్ట్గా పోల్ దగ్గర పడినప్పుడు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అప్లై చేసి అకార్డింగ్ టు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, బికాస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, పోల్ దగ్గర ఇన్సిడెంట్ రే ఎంత యాంగిల్తో వచ్చి పడిందో అదే పోల్ నుంచి ఆ రిఫ్లెక్టెడ్ రే అదే యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది ఇన్ కేస్ ఆఫ్ బోత్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ మిర్రర్స్. సో ఇవి మన రూల్స్ టు డ్రా రే డయాగ్రమ్స్. బట్ ద క్లాస్ ఈస్ గెటింగ్ లెందీ కాబట్టి ఇంతవరకు మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో హౌ టు డ్రా రే డయాగ్రమ్స్, ఇవి రూల్స్. ఈ రూల్స్ ఉపయోగించి నెక్స్ట్ మనము రే డయాగ్రమ్స్ డ్రా చేస్తాము. సో స్టే ట్యూన్డ్. నెక్స్ట్ క్లాస్లో రే డయాగ్రమ్స్ ఎలా డ్రా చేయాలి, వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ డిఫరెంట్ పొజిషన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్ నేర్చుకుంటాము. సో మీరు కనుక ఫస్ట్ టైం ఛానల్స్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బోల్డ్ అంతమందికి షేర్ చేయండి. అలాగే ఈ క్లాస్ నోట్స్ అనేది మనము టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము. ప్రతి నోట్స్, ఎక్సర్సైజ్కి సంబంధించిన నోట్స్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నోట్స్ అంతా కూడా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ అవుతుంది. కాబట్టి ఇది టెలిగ్రామ్ ఛానల్ లింక్, క్యూఆర్ కోడ్, క్విక్గా జాయిన్ అయిపోండి. లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, బోల్డ్ అంతమందికి షేర్ చేయండి, అలాగే ఒక లైక్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఆల్.